వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనం. ఆకాశపు మంచును, భూస్థారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ఇస్సాకు యాకోబును దీవిస్తున్న మాటను సూచిస్తుంది. ఒక రకంగా మోసపూరితంగా యాకోబు ఇస్సాకు దగ్గరకు ఏశావులాగా వెళ్ళినప్పటికీ కూడా ఏశావు లాంటి వ్యక్తికి అబ్రహాము యొక్క ఆశీర్వాదం రాకూడదని దేవుడు ఈ విధంగా ఆలోచించి అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని ఇస్సాకు ద్వారా యాకోబుకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియులారా, నిజంగానే చాలాసార్లు మన అవిధేయతను బట్టి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఎన్నో మనం కోల్పోతున్నాం. అవి మనకంటే ఉత్తమమైన వారికి, అర్హమైన వారికి, మంచివారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ 27వ అధ్యాయంలో 28వ వచనములో యాకోబు దీవించబడుతున్నాడు. అదే అధ్యాయం 39వ వచనములో ఏశావు శపించబడుతున్నాడు. ఆదికాండం 27:39 నీ నివాసము భూసారము లేక పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. ఈ ఇద్దరిని దీవించిన విధానములో యాకోబు సారము కలిగి ఉంటాడు, ఏశావు సారము లేక ఉంటాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో ఇవి ఆత్మీయంగా తీసుకుంటే విశ్వాసులు కూడా 2 రకాలుగా ఉన్నారు. యాకోబు లాంటి సారము కలిగిన విశ్వాసులు కొంతమంది అయితే ఏశావు లాంటి సారము లేని వారు ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే యాకోబు జీవితము అది ఆత్మానుసారమైన దీవెన అయితే ఏశావు జీవితం అంతా కూడా శరీరానుసారమైనది. దేవుని వాక్యములో ఈ ఆత్మీయమైన సారము అని చూస్తే ఈ 2 సారాలు కనపడుతున్నాయి. 2 పేతురు 2:9 శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వాన్ని నిరాకరించే వారిని గురించి రాస్తున్నాడు. అలాగే గలతీ 5:16 ఆత్మానుసారంగా నడుచుకునే వారి గురించి చెప్తున్నాడు. ఈ ఉదయకాలములో నీ సారము ఎలా ఉన్నది అనగా నీ ఆత్మీయ జీవితము దేన్ని ఆధారం చేసుకొని, దేనిని ఆధారంగా ఉంచుకొని నువ్వు జీవిస్తున్నావో ఈ ఉదయకాలము ఒక్కసారి ఆలోచించాలి. అందుకని దేవుని వాక్యంలో నుంచి గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఈ గలతీయులు ఎలా ఉన్నారు అంటే 3వ అధ్యాయము 3వ వచనం, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణమవుదనుకుంటున్నారు. నిజంగా చాలా ఇది భయంకరమైన సంగతి. ఉంటే వెచ్చగా ఉండమన్నాడు, లేదా చల్లగా ఉండమన్నాడు. నులివెచ్చని జీవితము దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, అందుకనే ఈ దినాల్లో మన ఆత్మీయ జీవితంలో ఉన్న సారము ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఈ ఆత్మానుసారమైన అనే అనుభవంలో 7 రకాలైన సారమైన విషయాలు ఉంటున్నాయి. మొట్టమొదటిది మనం చూసినట్లయితే 1 కొరింథీ 1:21 దేవుని జ్ఞానానుసారంగా మనం నడుచుకోవాలి. అంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని అనుసరించకుండా, లోక సంబంధమైన విధులను మనం అనుసరించకుండా, ఆ పాప సంబంధమైన వాటినన్నింటినీ విడిచిపెట్టి దేవుని జ్ఞానానుసారంగా
మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే లూకా 14:34లో ఉప్పు నిస్సారమైతే దానికి దేని వలన సారం కలుగును అంటూ మార్కు 9:50లో మీరు ఉప్పు సారం గలవారై ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిది జ్ఞానానుసారమైన అనుభవము. రెండవది మనం చూసినట్లయితే ఎలాంటి సారం కలిగి జీవించాలి. 1 పేతురు 4:2 దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలంటున్నాడు. మొట్టమొదటిది దేవుని జ్ఞానానుసారము, రెండవది దేవుని ఇష్టానుసారము, మూడవది మనలో ఉండవలసిన సారము ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనములో మీ దేవుని చిత్తానుసారంగా, 11వ వచనం 10వ అధ్యాయంలో కూడా ఆయన చిత్తానుసారంగా నడుచుకోమంటున్నాడు. ఇది మూడవది. నాలుగవదిగా చూస్తే 1 తిమోతి 1:5 ఉపదేశానుసారంగా, దేవుని ఉపదేశానుసారంగా మనం జీవించాలని వాక్యం బోధిస్తుంది. ఐదవది మనం చూసినట్లయితే కొలస్సీ 4:1 దేవుని ధర్మానుసారముగా మనం జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆరవది కీర్తన 5:8లో దేవుని నీత్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఏడవది చివరి మాట 119వ కీర్తన 67వ వచనములో నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, అనగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇది సారవంతమైన 7 నడకలు చూస్తూ వచ్చాము. ప్రియులారా, ఈ సారం అనేది మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదిగా ఉంటుంది, మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసేదిగా ఉంటుంది. దీనిని బట్టి మనము దీవించబడతామో, ఆశీర్వదింపబడతామో. ఒకవేళ ఇవి లేకపోయినట్లయితే మనము శరీరానుసారమైన జీవితం జీవిస్తాము. దీనికి ఉదాహరణగా ఏశావు ఉంటున్నాడు. ఎలాగైతే భూసారము లేక తను నష్టపోతూ వచ్చాడో, శపించబడుతూ వచ్చాడో, మన ఆత్మీయ జీవితము అలాంటి నష్టానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సారాన్ని మనలో కలిగి ఉండాలి. ఈ సారాన్ని మనము పెంపొందించుకోవాలి. అప్పుడు మనము ఆత్మీయంగా బలవంతులవుతాం. రోమా 7:6లో అక్కడ కొంతమంది అక్షరానుసారమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అది వదిలిపెట్టి ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అని పౌలు అంటున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఇంకా లోకానుసారం ఏమైనా ఉన్నదా, పాపానుసారం ఇంకేమైనా ఉన్నదా, శరీరానుసారం ఇంకేమైనా ఉన్నదా, నీ ఇష్టానుసారమైనది ఇంకా ఏదన్నా ఉంటే ఈ ఉదయకాల సమయంలో ఆ సారము అది మంచిది కాదు. ఆ సారము దానికి ప్రయోజనము కాదు. ఒకానొక సందర్భంలో ఒక సహోదరుడు రోజు ఆ మొక్కకు నీళ్లు పోస్తున్నాడు. ఆ సహోదరి ఊరు వెళ్ళింది. ఈ సహోదరుడికి చెప్పింది, రోజు నీళ్లు పోయండి ఆ మొక్క కంటే, మరి రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నీళ్లు పోస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు పోస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతను గమనిస్తూ వచ్చాడు, నీళ్ళైతే తప్పకుండా పోస్తున్నాను, కానీ ఎందుకు ఈ మొక్క ఇలా అయిపోతుంది, కొంచెం కొంచెం వాడిపోతూ ఎండిపోతూ. ప్రియులారా, కొన్ని రోజులకు ఆ మొక్క చనిపోయింది. చాలా ఆశ్చర్యపోయాడు. నా భార్య రోజు నీళ్లు పోస్తూ ఉండేది, అది కొన్ని సంవత్సరాలుగా బాగానే ఉంది, కానీ ఎందుకు కొన్ని రోజుల్లోనే నేను నీళ్లు పోస్తే చనిపోయిందని కొంచెం బాధపడి ఆలోచించినప్పుడు ఆ తర్వాత ఒక పెద్ద ఆయన చెప్పాడంట, నువ్వు పోసే నీళ్లు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడంట, నేనే నీళ్లు తాగుతున్నానో ఆ నీళ్ళే పోస్తున్నాను. ఏ నీళ్లు అవంటే చెప్తూ వచ్చాడంట, అవి మినరల్ వాటర్ అని చెప్పాడంట. ఈ మినరల్ వాటర్ అనేవి ఈ మొక్కలకు పనిచేయవు, మొక్కలు బతకవు అన్న సంగతి
ఆయనకి తెలియలేదు. ప్రియులారా, నిజంగానే మన ఆత్మీయ జీవితంలో ఈ మొక్కలాగా మనము కూడా సారవంతమైంది అనుకొని సారము లేనిది, మన ఆత్మీయ జీవితానికి సరిపోనిది, మన ఆత్మీయ జీవితానికి అసలు సూట్ కానిది మనము తాగుతూ, మనము తింటూ, ఇంకా చెప్పాలి అంటే మనము పొందుకుంటూ ఆత్మీయంగా నష్టపోతున్నాం. కొన్నిసార్లు ఆత్మ ఆరిపోతుంది, కొన్నిసార్లు ఆత్మను చంపేస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఇంత ఆత్మీయమైన సారములు నీకుంచితే ఇంకా లోక సంబంధమైన సారముల కోసము చూస్తున్నావేమో. ఏశావులాగా ఉండొద్దు, యాకోబులాగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము ఆశీర్వచనము ఇస్సాకు ద్వారా ఎలాగైతే యాకోబు పొందాడో, గలతీ 3:13 ప్రకారము ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ ఆశీర్వచనం మనకు లభిస్తుంది. కాబట్టి ఈ 7 సారం కలిగి మనము కూడా లోకంలో ప్రభు కొరకే జీవిస్తూ ఈ భూమి మీద ఉన్న సారమే కాదు, పరలోక సారాన్ని కూడా మనము కలిగి ఆత్మీయంగా జీవిస్తూ వర్ధిల్లినట్లుగా ప్రభు మనకి సహాయం చేస్తాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇంకా నువ్వు కూడా ఎండిపోయావేమో. ఏ విషయంలో ఎండిపోయావో, ఏ విషయంలో వాడిపోయావో, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ జీవితము, నీ ఉద్యోగ స్థితి, నీ ఆత్మీయ స్థితి, నీ సేవా స్థితి, నీ విద్యాస్థితి ఒకవేళ ఎండినట్టు అయిపోయిందేమో. ఈ ఉదయకాలము దేవుని వాక్యం అనే సారము నీ మీద కుమ్మరించబడుతుండగా ఈరోజు మరలా నువ్వు చిగురుస్తావు. మరలా నువ్వు తప్పనిసరిగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. ఇందాక చెప్పినట్లు ఎప్పుడైతే ఆ సహోదరుడు ఆ మొక్కకు మినరల్ వాటర్ పోసినప్పుడు అది వాడిపోయి ఎండిపోయిందో, ఆ తర్వాత ఆ సహోదరి మరలా తిరిగి ఊరు నుంచి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మామూలు నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు నిదానంగా ఆ మొక్క బ్రతకటం ప్రారంభించి యథాస్థితికి వచ్చింది. ప్రభువు కూడా నీ స్థితిని అలా తీసుకొస్తాడు. పడిపోయావని బాధపడొద్దు, లేస్తావు. కృంగిపోయినావని ఇబ్బంది పడొద్దు, నిలబెడతాడు. ఓడిపోయావు అని ఏడవవద్దు, గెలిపిస్తాడు. అవమానం పొందావని బాధపడొద్దు, దేవుడు ఘనతీస్తాడు. తగ్గిపోయింది అని ఎంత మాత్రము దుఃఖించవద్దు, దేవుడు సమృద్ధి నీకిస్తాడు. బలహీనంగా ఉన్నావు అనుకుంటున్నావేమో, బలపరుస్తాడు. అనారోగ్యం ఉందని ఇబ్బంది పడుతున్నావేమో, 2 ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పుడు నీకు బలం లేకపోవచ్చు, ఇప్పుడు నీకు అధికారం లేకపోవచ్చు, ఇప్పుడు నీకు అన్ని ఆజమాయిషీ లేకపోవచ్చు. ప్రియులారా, దేవుడు ఇది నీకు ఇప్పుడు దూరం చేశాడు అంటే రేపు 2 నీకు ఇవ్వటం కోసమే. దాని కొరకు ఎదురు చూడు. అప్పటి వరకు కొంచెం అవమానాలు, నిందలు, కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకో, అవన్నీ భరించేది నువ్వొక్కడివి కాదు, నీతో కూడా ఉన్న ప్రభువు కూడా వీటిని భరిస్తున్నాడు. ఇప్పుడే నిన్ను దీవించి సారవంతమైన జీవితాన్ని నీకిచ్చి నిన్ను నడిపించాలని నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఆదికాండం 27:28 నీ భూసారము అనే మాట గురించి చెప్తూ నిజంగా ఆత్మీయంగా తీసుకున్నప్పుడు ఎలాంటి సారము కలిగి మేము జీవించాలో ప్రభువా మేము అన్వయించుకుంటూ ఉన్నప్పుడు 7 సారమైన విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా ఆ ఆశీర్వచనము యాకోబుకి ఇచ్చినట్లు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు కూడా ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ, ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎక్కడ కృంగిపోయి, ఎక్కడ ఎండిపోయి, వాడిపోయి, తగ్గిపోయి, నష్టపోయి ఉన్నారో ఇప్పుడే ఉదయకాల సమయంలో
ప్రార్థన ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తమును, ఆ వాక్యం యొక్క సారమును వారి మీద కుమ్మరిస్తుండగా ఇప్పుడే ఫలింపచేసి ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండి సారవంతముగా చేయునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దాచుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.